హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్లో అంతా అనుకున్నట్లుగా జరగపోయినప్పటికీ 2025 సీజన్లో ఇది మారిపోయే అవకాశం ఉంది. జట్లో ఈసారి కొందరు ఆసక్తికరమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు కొత్తగా జట్లు చేరిన వారైతే మరికొందరు ఆల్రెడీ రిటైన్ చేసిన వారు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయగాథను తిరగరాసే టాప్ 5 ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెంబర్ 5 హెన్రీ క్లాసెన్. 2024 సీజన్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ అభిమానులను ఆకట్టుకున్న క్లాసెన్ ఎస్ఆర్హెచ్ మళ్ళీ రిటైన్ చేసింది. ఇన్నింగ్స్ను సుస్థిరం చేయడం, ఆఖరి ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించడం వంటి ఆల్రౌండ్ బ్యాటింగ్ టాలెంట్ కలిగి ఉన్న క్లాసెన్పై ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ ఆశలు పెట్టుకుంది. 2025లో తన గేమ్ను మళ్ళీ ప్రూవ్ చేస్తాడా, కావ్యమైన నమ్మకం నిలబెడతాడా అంటే హెన్రీ క్లాసెన్ ఖచ్చితంగా చేయగలడని చెప్పొచ్చు. హెన్రీ క్లాసెన్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఎస్ఆర్హెచ్ జట్టు కీలక ఆటగాడిగా నిలిచాడు. 2024 సీజన్లో అతడి ఐపీఎల్ గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. క్లాసెన్ ఐపీఎల్ ప్రస్థానం 2018 నుంచి 2024 వరకు ఒకసారి పరిశీలించినట్లయితే ఈయన 35 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 993 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 38.19గా ఉంది. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 168.31. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 104గా ఉంది. హెన్రీ క్లాసెన్ తన దూకుడైన బ్యాటింగ్ శైలి, స్పిన్ బౌలర్ను ఎదుర్కొనే నైపుణ్యంతో ఎస్ఆర్హెచ్ జట్టు కీలక ఆటగాడిగా మారాడు. ఇన్నింగ్స్ నిలబెట్టడం, స్కోరింగ్ రేటును వేగవంతం చేయడం వంటి ప్రధాన అంశాల్లో అతని ప్రదర్శన 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకమైంది. నెంబర్ 4 ట్రావిస్ హెడ్. మిడిల్ ఆర్డర్లో ఎస్ఆర్హెచ్ పటిష్టత లేకపోవడం గత కొన్ని సీజన్లో ఒక పెద్ద సమస్య. కానీ స్పిన్ బౌలింగ్ ధైర్యంగా ఎదుర్కొనే ట్రావిస్ హెడ్ మిడిల్ ఓవర్లో జట్టుకు అవసరమైన స్థిరత్వం మరియు వేగాన్ని అందించగలడు. అతని దెబ్బతో ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్కు కొత్త శక్తి వస్తుందని చెప్పొచ్చు. 2024 ఐపీఎల్ సీజన్ వరకు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక్కడ అతని ఐపీఎల్ గణాంకాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్రావిస్ హెడ్ మొత్తం 25 మ్యాచ్లు ఆడగా ఇందులో 772 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 36.76గా ఉంది. స్ట్రైక్ రేట్ 173.87గా ఉంది. హైయెస్ట్ స్కోర్ 102 కాగా ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ట్రావిస్ హెడ్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి మరియు ఆత్మవిశ్వాసంతో ఎస్ఆర్హెచ్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అతని బలమైన స్ట్రైక్ రేట్ మరియు దాటిగా ఆడే విధానం జట్టుకు కీలకమైన విజయాలను అందించగలదు. నెంబర్ 3 ఇషాన్ కిషన్. 2025 ఐపీఎల్ వేలంలో ఎస్ఆర్హెచ్ అతన్ని భారీ ధరకు తగ్గించుకుంది. ఓపెనింగ్లోనే తన దాటిగా ఆడే బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ను పూర్తిగా మార్చే అవకాశం ఉన్న ఈ ఆటగాడు జట్టుకు నిజమైన గేమ్ చేంజర్ కావచ్చు. అతని వేగవంతమైన ఆరంభాలు ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకమవుతాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ అభిమానులను అతను మంత్రముగ్ధుల్ని చేస్తాడంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఇషాన్ ఐపీఎల్ స్టాటిస్టిక్స్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇషాన్ కిషన్ మొత్తం 105 మ్యాచ్లు ఆడగా ఇందులో 2644 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 28.43గా ఉంది. హైయెస్ట్ స్కోర్ 99. ఇందులో హాఫ్ సెంచరీలు 16 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అప్రాక్సిమేట్లీ 136గా ఉంది. ఇదిలా ఉండగా ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో తన బ్యాటింగ్ టాలెంట్ను మరోసారి నిరూపించాడు. 2 ఇన్నింగ్స్లలో 77 పరుగులు, కేవలం 23 బంతుల్లో అత్యంత వేగంగా రన్స్ చేస్తూ తన దూకుడిని చాటాడు. ఈ ప్రదర్శన ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ జట్టుకు ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన అగ్రశ్రేణి బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్తో ఎస్ఆర్హెచ్ జట్టుకు అసెట్గా మారాడు. అతని వేగవంతమైన బ్యాటింగ్ శైలి జట్టుకు శక్తిని చేరుస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో 2025లో అతనిపై భారీగా ఆశలు ఉన్నాయి. నెంబర్ 2 ప్రపంచ స్థాయి ఆటగాడు ప్యాట్ కమిన్స్. వేగవంతమైన బౌలింగ్లోనూ అవసరమైనప్పుడు బ్యాటింగ్లోనూ మాయాజాలం చూపగల కమిన్స్ ఎస్ఆర్హెచ్ జట్టుకు అనేక ఆప్షన్లను అందించగలడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కు నాయకత్వం వహించే కమిన్స్ జట్టును విజయబాటలో నడిపిస్తాడంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. కమిన్స్ ఐపీఎల్ స్టాటిస్టిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం. కమిన్స్ మొత్తం 58 మ్యాచ్లు ఆడగా 63 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 8.75గా ఉంది. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 34 పరుగులకు 4 వికెట్లుగా ఉంది. 2024లో ఎస్ఆర్హెచ్ జట్టులో కమిన్స్ కీలక ఆటగాడిగా నిలిచాడు. తన బౌలింగ్ శక్తిని నిరూపించాడు మరియు జట్టు పటిష్టతకు తోడ్పడ్డాడు. ఆల్రౌండ్ ఆటగాడిగా అతని జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్లో కూడా మంచి ప్రదర్శన చూపగలడు. 2024 ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ స్కోర్ బాదడానికి ముందుకు వెళ్ళింది, కానీ 18.3 ఓవర్లోనే 113 పరుగులకే ఆల్అవుట్ అయింది. కేకేఆర్ దాటిగా లక్ష్యాన్ని ఛేదించి తమ 3వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. కమిన్స్ ఫైనల్లో విఫలమైనప్పటికీ సీజన్లో తన నాయకత్వం, బౌలింగ్ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ జట్టును ఫైనల్స్లో తీసుకొచ్చాడు. నెంబర్ 1 మహమ్మద్ సమీ. ఎస్ఆర్హెచ్ జట్టుకు ఈసారి సమీని తీసుకోవడం ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పాలి. పవర్ ప్లేలో కీలకమైన వికెట్లు తీయడం, డెత్ ఓవర్లో బౌలింగ్తో జట్టు విజయాన్ని దగ్గర చేస్తూ తన అనుభవాన్ని చూపగలడు. ప్యాట్ కమిన్స్ మరియు షమీ కాంబినేషన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ను అత్యంత ప్రమాదకరంగా మార్చగలదు.
ఐపీఎల్లో తన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2024 సీజన్లో షమి గుజరాత్ టైటన్స్ జట్టులో ఆడాడు. ఈ సీజన్లో షమి 14 మ్యాచ్ల్లో పాల్గొని 24 వికెట్లు తీశాడు. 8.3 ఎకానమీ రేటుతో 19.25 స్ట్రైక్ రేటు నమోదు చేసుకున్నాడు. 2025 సీజన్ కోసం ఎస్ఆర్హెచ్ జట్టు షమిని 10 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా షమి ఐపీఎల్లో 110 మ్యాచ్ల్లో పాల్గొని 127 వికెట్లు సాధించి 8.43 ఎకానమీ రేటుతో 19.1 స్ట్రైక్ రేటు నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో షమి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్కు కీలకమైన సభ్యుడిగా నిలిచాడు. హెన్రీ క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్ మరియు మహమ్మద్ షమి వంటి అద్భుతమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరితో కలిపి ఎస్ఆర్హెచ్ తమ ఐపీఎల్ సత్తాను నిరూపించగలదా? ఈ సీజన్లో వారు తమ ప్లేయర్ను సరిగా వినియోగించుకుంటే 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ కొత్త చరిత్రను సృష్టించవచ్చు. 2025 ఎస్ఆర్హెచ్ జట్టులో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ డైలీ తెలుగు ఇన్సైట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.